తీసుకొని మూలాధారం నుండి సహస్రారానికి ఆ కుండలిని శక్తిని పంపించడానికి సుషుమ్నని ప్రిపేర్ చేస్తుంది. అసలు ఉద్యాన బంధం అనే పేరుకి అర్థం ఏంటి? యానము అంటే యానము అంటే విస్తరింప చేయడం. ప్రయాణం ప్రయాణం అంటే ప్రయాణం కదా, కాదా? వుడ్ అంటే పొట్ట. వుడ్ అంటే పొట్ట. ఎనీ అదర్ డెఫినేషన్స్, మీనింగ్స్, ఎనీబడి? వుడ్ అంటే వెన్నువా? యానం అంటే ప్రయాణము, వెన్ను వరకు ప్రయాణమేనా? అయితే పొట్ట లేదా వెన్ను, ఇవి కాక ఇంకేమైనా ఉన్నాయా? ముందైతే చెప్పాను. రెండు చెవులేందుకు? లోపల ఉంది అక్క. అది ఎక్కడికి వెళ్ళిందంటే బయటికి వెళ్ళిపోలేదు. ఎందుకంటే హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాం, బయటికి వెళ్ళిపోలేదు. ఎక్కడెక్కడ ఉండిపోయింది, బయట రావట్లేదు. చెప్పియాలా? ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? కుండలినియా? వుడ్ అంటే పైకి, యానం అంటే ప్రయాణము, పైకి ప్రయాణము. సామాన్య అర్థం పొట్టని లోపలికి లాగి పైకి లాగుతాం కాబట్టి, పైకి బిగిస్తాం కాబట్టి వుడ్డు యానము అని ఒక అర్థం. ఇంకోటి, ఇది చేయడం ద్వారా మూలాధారంలో ఉన్న కుండలిని శక్తిని సహస్రారానికి తీసుకువెళ్ళడానికి సహకరిస్తుంది కాబట్టి, పైకి ప్రయాణింపజేస్తుంది కాబట్టి దీన్ని ఉద్యానం అని అంటారు. అలాగే మృత్యుమాతంగ కేసరి అనేది సామాన్యార్థం, విశేషార్థం. ఇప్పుడు మీరు దాని మీనింగ్ చెప్పారు. మృత్యువుకి, అదే ఏనుగుకి సింహం అంటే ఎంత భయమో, మృత్యువుకి ఇది చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే అంత భయపడుతుంది అనేసి. అది ఎలాగా అనేది సామాన్య అర్థంలో ఇప్పుడు మరి ఆ మీనింగ్ అదంతా చెప్పుకోవాలి. ఆ బీపీసీఎఫ్ ఫాస్ట్నెస్ చదవండి, అదంతా వర్తిస్తుంది దానికి. అలాగే సామాన్యార్థం అది ఏ రకంగా మృత్యువు మన దగ్గరికి రాదు అనేది చెప్పాను కదా. మామూలుగా మృత్యు అనేది ఏదో ఎట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో వచ్చేది. అది కొంతకాలం అలాగా పెరుగుదల అనేది ఉంటది, కొంతకాలం అలాగా జనరేషన్ అనేది స్టార్ట్ అయిపోయి ఒకటి డీజనరేట్ అయిపోతూ ఒక్క పాయింట్ లో పూర్తిగా ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇది చేయడం వల్ల లోపల జరిగే చేంజెస్ అన్ని సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్ కి, రెస్పిరేటరీ సిస్టమ్ కి, సర్క్యులేటరీ సిస్టమ్ ని, అన్ని సిస్టమ్ ని కూడా ఇది చక్కగా పని చేయిస్తుంది. అలా చేయించడం వల్ల ఆ పెరుగుదల అనేది జరిగి ఆగిపోవడం అనేది జరిగి మళ్ళీ డీజనరేషన్ ప్రాసెస్ అనేది మొదలవ్వదు. అందువల్ల మృత్యువు వీడి దగ్గరికి చేరదు, జరా మరణములు లేనివాడిగా ఉంటాడు అనేది సామాన్యార్థం. రెండో అర్థం మీకు తెలిసిందే, ఎప్పుడైతే కుండలిని శక్తి మేల్కొందో వాడు దైవంగా మారిపోతాడు కాబట్టి మృత్యువు అనేది వాళ్ళ దగ్గరికి రాదు, వాడు మృత్యుంజయుడే అయిపోతాడు అనేది స్పిరిచువల్ మీనింగ్. ఓకే. జాలంధర బంధం, కంఠమును సంకోచించి గడ్డమును రొమ్మునకు ఆనించి జాలంధర బంధం వేయవలను. దీనివలన శరీరంలోని 16 నరాల కూడలి సక్రమంగా పనిచేసి మృత్యువు నశింపజేయును. దీనిని 6 మాసములు క్రమం తప్పక అభ్యసించేవాడు సిద్ధులు అగుదురు. జాలంధర బంధం అనేది తెలుసు కదా, గడ్డాన్ని ఛాతీకి తగిలించడం అనేది జాలంధర బంధం. దీంట్లో 16 నరాల కూడలి సక్రమంగా పనిచేసి మృత్యువు నశింపజేస్తుంది. జాలంధర బంధం కూడా మృత్యువుని దరికి చేరనివ్వకుండా, దీనిలోనే ఇందాక చెప్పుకున్నాం కదా, మామూలుగా ఈ
స్థానం అంటారు. అక్కడి నుండి అమృతం అనేది ఎప్పుడు ఊరి అలాగా నాభి దగ్గర సూర్యస్థానం కదా, అక్కడ ఊరి సూర్యుడు మింగేస్తూ ఉంటాడు. అందువల్ల క్రమంగా మృత్యు అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఈ జాలంధర బంధం అనేది వేయడం వల్ల అది అడ్డేస్తుంది, ఒక వలలాగా అడ్డేసి దాన్ని ఆ అగ్నిలోని జఠరాగ్నిలో పడిపోకుండా నాశనం అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడం వల్ల అది అమృతత్వం అనేది పొందడానికి సహకరిస్తుంది. అలాగే సిద్ధులు వస్తాయి ఒక 6 నెలలు పర్ఫెక్ట్గా చేస్తే అని చెప్పడం జరిగింది. అలాగే మూలబంధం, ఎడమ కాలిచే యోని స్థానమునకు ఒత్తిడి కలిగించినట్లు కూర్చుని నాభి స్థానమును వెనుకకు లాగి కుడికాలి మడమచే గుదమునందు ఒత్తిడి కలిగించాలి. ఈ ఎడమ కాలిని యోని స్థానానికి తగిలించి నాభి స్థానాన్ని వెనుకకు లాగి కుడికాలి మడమచే గుదమునందు ఒత్తిడి కలిగించాలి. దీనిని మూలబంధం అందరు. ఇది ముసలితనమును హరించును. ఇది కూడా జర, ముసలితనం అనేది రానివ్వదు. ఆ డీజనరేషన్ ప్రాసెస్ రాకుండా చేస్తుంది. ఒక మూలబంధం, ఒక ఉద్యాన బంధం, ఒక జాలంధర బంధం అన్నీను. సంసార బంధం నుండి ముక్తి కోరువాడు ఈ బంధంను సాధించాలి. సంసారం అనే సాగరాన్ని దాటాలనుకున్న వాళ్ళు. దీని వలన ప్రాణవాయువు వశమగును. దీనిని సోమరితనం లేకుండా జాగ్రత్తగా అభ్యసించాలి. నిజానికి మూలబంధాన్ని ఎల్లప్పుడూ ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్తారు, ఏదో ఒక్క ప్రాక్టికల్ టైంలో. దశవిధ ముద్రలు ఏంటి మీరు నేర్చుకున్న దశవిధ ముద్రలు? మహాముద్ర, మహాబంధ, మహావేద, శాచరి, ఉద్యానము, మూలబంధము, జాలంధర బంధము, విపరీతకరణి, వజ్రౌలి, శక్తి చాలనం. శక్తి చాలనం ఆ 10 చెప్పగా ఇంకా కొన్ని కొత్తవి చెప్పడం జరిగింది. ఆ 10లో ఇప్పటికి 4 చెప్పుకున్నాం. మనం చెప్పుకున్న 10లోని 5వది మహాబంధం. ఎడమకాలి మడమను బుధస్థానం ఉంచి దానిని కుడి పాదముచే అదమవలెను. ఆ మడమలను మెల్లగా కదిలించుచు మూల స్థానమునకు ఒత్తిడి కలిగించాలి. జాలంధర బంధం వేసి గాలిని బిగబట్టి కూర్చొనిన మహాబంధం అగును. ఓన్లీ అందులోని మహాముద్రలో కూడా అంతర్కుంభకమే చెప్పారు కదా, ఇక్కడ కూడా అంతరకుంభకమే చెప్పారు. అందులో మనం చేసేది కాలు చాపి చేస్తాం, ఇదేమో ఇక్కడ కాలు మడిచేస్తే మహాబంధం. ప్రాసెస్ అంతా సేమే. ఇది కూడా జరా మృత్యువును రాకుండా చేయను. ముసలితనాన్ని, చావుని కూడా, మరణాన్ని కూడా దగ్గరికి చేరనివ్వదు. దీనిని కూడా క్రమం తప్పకుండా అభ్యసించడం వలన సర్వవాంఛితములు నెరవేరును, కోరిన కోరికలన్నీ తీరిపోతాయి అని చెప్పడం జరిగింది. మహావేద, మహాబంధంతో కూడి ఉద్యానం చేసి కుంభకం చేయాలి. మహాముద్రలోని చాపిన కాలు మడిచేయడం మహాబంధం. మహాబంధంలా చేసి అంతర్కుంభకంలో తాడనం చేయడం మహావేద కదా మనం చేస్తున్నాము. ఇక్కడ కూడా మహాబంధంతో కూడి ఉద్యానం చేసి కుంభకం చేయాలి అంటున్నారు. దీనిని మహావేద అందరు. అంటే బాహ్య కుంభకం కూడా యాడ్ చేయాలి అనేది చెప్పడం జరిగింది. ఇది యోగులు సిద్ధిదాయిని. యోగం అనేది సిద్ధిస్తుంది. అందము యవ్వనము కలిగిన స్త్రీ యొక్క పురుషుని సాంగత్యం లేనిదే రాణింపజాలనట్లు మహావేద లేనిదే మహాబంధం, మూలబంధం ప్రయోజనం లేదు. ఇక్కడ మూలబంధం కాదు, మహాబంధం, మహాముద్ర. ఎవరైతే మహాబంధము, మహాబంధములను మహావేదతో కూడి ప్రతినిత్యము అభ్యసించును అతడే ఉత్తమ యోగి. అతనికి జరా మృత్యువులు ఉండవు. ఈ ముద్రను రహస్యంగా ఉంచాలి. అంటే మహాముద్ర మహాబంధాలతో కూడి మహావేద చెయ్యాలన్నమాట. మహావేద చేయలేదనుకోండి, అప్పుడు మహాముద్ర మహాబంధం చేసిన ప్రయోజనం లేదు అని చెప్తున్నారు. మహావేద చేసినప్పుడు మహాముద్ర అవదు కదా, మహాబంధం అవుద్దు కానీ. మహావేద చేసినప్పుడు మహాముద్ర అవదు, మహాబంధం అవుతుంది కానీ.
మహాముద్ర అంటే కాల్ చాప్ చేయాలి కదా. అవునులే, అంటే ఆ 3 సెట్. సిరీస్ అవుట్. ఆ మహాముద్ర మహాబంధం చేసేసి మహావేద చెయ్యకపోతే ఆ రెండిటి ఓకే. రిజల్ట్ ఉండదు అనే విషయం చెప్పడానికి ఇక్కడ అందము యవ్వనము కలిగిన స్త్రీ పురుషుని సాంగత్యం లేనిదే రాణింపజాలనట్లు ఏదో వర్ణన ఇచ్చాడనమాట. అలాగా ఆ అంటే మహాముద్ర మహావేద వేసినప్పుడు మహావేద వేసినప్పుడు మహాబంధ మూలబంధ రెండు పడతాయి. అంటే ఈ రెండిటితో కూడిన మహావేద చెయ్యమని అర్థమేమో అనుకుంటున్నాను, అందుకు ఇంకేం లేదు. కాదు, అది ఓకే. తప్పు పడింది. మూలబంధం అని కాదు, మహాముద్ర మహాబంధం. ఓకే, అంటే ఒకేసారి 3 చేయగలిగే అవకాశం ఉంది అన్నట్టు ఉంది అని నా ఉద్దేశం. కాదు కాదు. ఓకే. ఇప్పుడు మనం ఒక 3 రౌండ్లో 5 రౌండ్లో ముద్రాత్రయం చేద్దాం అనుకున్నాం అనుకోండి. ఇవి 5 రౌండ్లు మహాముద్ర, 5 రౌండ్లు మహాబంధం చేసేసి మహావేద టైంకి ఎవరో పిలిచారని వెళ్ళిపోతే ఇవన్నీ వేస్టే అని. కనుక ఎప్పుడైనా చేద్దాం అనుకునేటప్పుడు ఎక్కువ 3 చేయాలి. ఒక మహాముద్ర మహాబంధ మహావేద చేసేసి అప్పుడు ఇంకో 2వ రౌండ్ మొదలు పెట్టాలి. మళ్ళీ మహాముద్ర బంధ వేద అలాగా. అంతేగాని మహాముద్ర 3 రౌండ్లు చేసి తర్వాత మహాబంధం 3 రౌండ్లు అలా వద్దు. అంటే ఒకవేళ లేచినా ఒక రౌండ్దే వేస్ట్ అవుతుంది తప్ప మొత్తం వేస్ట్ అవ్వదు అని. ఈ ముద్రను రహస్యంగా ఉంచుకోలేను. అంటే మీరందరూ ఉత్తములుగా భావించి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇందులో కేసరి ముద్ర. 4 అడుగు భాగమున గల నాడిని కొద్ది కొద్దిగా కోయిచు. ఈ 4 కదా, దాన్ని కొంచెం కొంచెం తల వెంట్రుక వాసి అంటారు. వారానికి ఒకసారి అలా పోయమంటారు. పోస్తూ క్రమంగా కదిలించుచు వెన్నను పోయిచు ఇనుప శ్రావణం లోహ యంత్రం చేత సాగదీస్తూ ఉండవలెను. అట్లు ప్రతిదినము 4 కనుబొమ్మల మధ్య భాగము వరకు సాగునట్లు అభ్యసించవలను. ఇక్కడికి వచ్చేసేలాగా సాగదీయమంటున్నాడు. ఆ నాలుకను చిరునాలుక దుప్పటని తెచ్చుకోలేదా? రోజు తెచ్చుకో వస్తే కనుక. ఈరోజు అందులో ఏదో వెన్నను కుయిచి ఇనుప శ్రావణం చేత సాగదీస్తూ ఉండవలన అట్లు ప్రతిదినము 4 కనుబొమ్మల మధ్య భాగం వరకు సాగునట్లు అభ్యసించవలను. ఆ నాలుకను చిరునాలుక వెనుక భాగమున గల కపాల రంధ్రమున ప్రవేశింపజేయవలను. కొండ నాలుక ఉంటది కదా, ఆ కొండ నాలుక వెనక్కి వెళ్ళేటట్టు. అంటే ఇది చేసి అభ్యాసం చేసినప్పుడు నాలుక అటు వెళ్ళిపోతుంది, అసలు నోట్లో కనిపించదు. కొందరికి పుట్టుకతోనే అది సిద్ధిస్తూ ఉంటుంది. నుండి నాసారంధ్రం ప్రవేశించును, చూపును భూమధ్యమున నిలుపవలను. దీనినే ఖేచరీ ముద్ర అందరు. ఖేచరీ ముద్ర వలన ఉన్మాదము, ఆకలి, తప్పిక, సోమరితనము, రోగము, ముసలితనము, చావు నివారణ మగును. దేవతా శరీరము సిద్ధించును. అతని శరీరము అగ్నిలో కాలదు, గాలిలో ఎండదు, నీటిలో తడవదు, పాముల చేత కరవబడదు, శరీరం అందంగా ఉండును, సులభంగా సమాధి సిద్ధించును. నాలుక కపాల రంధ్రమును తాకుట వలన అక్కడ రకరకాల రుచులు అనుభూతమవుతాయి. అక్కడ ఒక రకమైన స్రావం స్రవిస్తూ ఉంటది. అవి రకరకాల రుచులు. అది మొదట ఉప్పగా ఉంటది, తర్వాత చేదు, తర్వాత వగరు, తర్వాత వెన్న, తర్వాత నెయ్యి, పాలు, పెరుగు, తేనె, ద్రాక్షరసం, చివరగా అమృతం కూడా స్రవిస్తాయి. నాలుకను ఈ విధంగా ఖేదనము, చాలనము ఇవన్నీ అంటారు. ఇలాగా ఆవు పాలు పితికినట్టుగా నాలుకని పట్టుకుని ఇలాగా లాగడం అనేది చెయ్యాలి. అటు ఇటు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అవి
ఇవి చేస్తూ ఉండాలి. వారానికి ఒకసారి కటింగ్ చేయడం, కొత్త బ్లేడ్తోని చేస్తారు. చేసి ఈ కరక్కాయ చూడడము, సైంధవ లవణం ఇవి కలిపి అంటించాలన్నమాట. అలా చేయడం మిగిలిన రోజుల్లో మళ్ళీ ఇవి చేయడం వల్ల ఆ వెనక్కి ఎప్పుడు మడిచి ఉంచడం అనేది కూడా అభ్యాసం చేస్తూ ఉండాలి. చేస్తూ అప్పుడు ఆ నాలుక వెనకకు వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. దీనిలో సిద్ధులు వస్తాయి అని చెప్పారు. ఇప్పుడు చెప్పాడు కదా అవన్నీ, అగ్ని చేత కాల్చబడదు అవన్నీ చెప్పాడు కదా. విపరీతకరణి నాభి మూలంలో సూర్యుడు నోటి పైభాగమున చంద్రుడు నివసించెదరు. నాభి మూలంలో సూర్యుడు, నోటి పైభాగమున చంద్రుడు ఉంటారు. చంద్రుడి నుండి స్రవించే అమృతాన్ని సూర్యుడు త్రాగుట వలన మానవుడు మృత్యువాత పడుతున్నాడు. చంద్రుడు స్రవించే అమృతాన్ని, ఆ జఠరాగ్ని అని చెప్పాను కదా, మణిపూరకం దగ్గర ఉన్న జఠరాగ్నిలో పడిపోవడం వల్ల మానవుడు మృత్యువాత పడుతున్నాడు. కనుక సూర్యస్థానమును పైకి లేపి చంద్రస్థానమును క్రింద ఉంచుట విపరీతకరణి ముద్ర అగును. ఇప్పుడు మనం సర్వాంగాసనలో ఇలాగా సీటు పట్టుకున్నట్టుగా ఉండాలన్నమాట. పూర్తిగా మనం ఇలా సర్వాంగాసనం స్ట్రైట్ గా చేసేస్తాం కదా, అలా స్ట్రైట్ గా కాకుండా ఇలాగా ఉంచి నడుము దగ్గర నుండి స్ట్రైట్ గా ఉంచాలి. నడుము వరకు కొంచెం వాల్చే ఉంచుతారు. ఇందులోని బాహ్య అంతర కుంభకాలు చేసి చేయడం అనేది విపరీతకరణి ముద్ర అవుతుంది. మనం చేస్తున్నది మనకు సిలబస్ లో ఉన్నది ఆసనము, విపరీతకరణి ఆసనం. అందులోని ప్రాణాయామాన్ని యాడ్ చేస్తే ముద్ర అవుతుంది. ప్రత్యాహారం చేయాలి. మళ్ళీ భ్రూమధ్యంలోనే దృష్టిని పెట్టడం అనేది చెయ్యాలి. ఏ ముద్రకైనా సరే భ్రూమధ్యంలోనే ఉంచాలి. చైతన్య దర్శనమైన వాళ్ళు చైతన్యాన్ని దర్శించాలి. చైతన్య దర్శనం కాని వాళ్ళు భ్రూమధ్యంలో మనస్సునైనా నిలపాలి. రెండు ఇది సూర్యస్థానం పైకి లేపి చంద్రస్థానం క్రింద ఉంచడం విపరీతకరణి ముద్ర అగును. ఇది అన్ని తంత్రములలో రహస్యమైనది. తలను భూమిపై మోపి చేతులను నేలపై చాచి రెండు కాళ్లను పైకి లేపి ఉంచవలను. దీనిని విపరీతకరణి అందరూ. దీని వలన మనిషికి జరామరణములు ఉండవు, అన్ని లోకాలలోనూ సిద్ధుడగును. విపరీతకరణి ఆసనం అందరికీ తెలుసు కదా. ఓకే. బాహ్యాంతర కుంభకాలు చేస్తాం అన్నమాట. బాహ్య కుంభకం చేసి పైకి లేపుతారు. విపరీతకరణి బాహ్య కుంభకంలో పైకి లేపి ఉంచుతారు. ఆసనంలో ఉంటారు. మళ్ళీ కిందకి దించేసి మళ్ళీ గాలి తీసుకుని మళ్ళీ పైకి లేపుతారు అంతర్ కుంభకంలో కూడా. అది విపరీతకరణి ముద్ర. యోని ముద్ర. యోని ముద్ర సిద్ధాసనంలో కూర్చుని రెండు చెవులని రెండు చేతుల బొటన వ్రేళ్లతోనూ, రెండు కళ్ళను చూపుడు వ్రేళ్లతోనూ, రెండు ముక్కు రంధ్రాలను నడిమి వేళ్లతోనూ, నోటిని ఉంగరపు చిటికెన వ్రేళ్లతోనూ మూసి, తెలుసు కదా ఈ రకంగా, ఈ బొటన వేలు, ఇది చూపుడు వేలు, ముక్కునేమో మధ్య వేలు, నోటిని ఉంగరపు వేలు చిటికెన వేళ్లతో మూసి కాకి ముద్ర చేయమన్నాడు. కాకి ముద్ర ఎలా చేస్తారు? కాకి ముక్కులాగా మూతి పెట్టి గాలి పీల్చడం. కాకి ముక్కులాగా రౌండ్ గా ఇలా ఇలా చేసి నోటితో గాలిని తీసుకోవాలి. కాకి ముద్ర ద్వారా గాలిని లోనికి పిలిచి అపాన వాయువుతో కలపవలను. షట్చక్రంగా ధ్యానిస్తూ హూం హంసః అను మంత్రాలని, అంటే అన్ని చక్రాల్లోని చేస్తూ చక్ర సంచారం చేస్తూ హూం హంసః అనే మంత్రాన్ని జపించడం చెయ్యాలి. తర్వాత మూలాధారం నందున్న కుండలిని శక్తిని మేలుకొల్పి సహస్రారంలోనే జీవునితో కలపాలి. యోగి తానే స్వయంగా కుండలిని శక్తిగా మారి శివునితో ఐక్యం పొంది శాశ్వత ఆనందాన్ని చింతించుచుండును. భూమిపై ఏకాంతమున శివశక్తి సంయోగము భావించవలెను.
అప్పుడు తన మనస్సు బ్రహ్మానందంతో నిండి తానే బ్రహ్మముగా మారిపోవును. యోని ముద్ర చాలా రహస్యమైనది, దేవతలకు కూడా సాధ్యం కానిది. దీని అభ్యాసం వలన సమాధి సిద్ధిని పొందగలరు. ఇట్టి యోగికి గోహత్య, శిశుహత్య, సురాపానం, గురుసయ్య దోషం మొదలగు పాపాలే కాక తాను ఇదివరకు చేసిన ఘోరమైన పాపాలు కూడా నశిస్తాయి. యోగాభ్యాసం ముక్తిని పొందవలెనన్న ఈ ముద్రను అభ్యసించాలి. వజ్రోలి. 2 అరచేతులను నేల మీద మోపి 2 కాళ్లను పైకి లేపవలెను. 2 కాళ్లను పైకి లేపవలను. తలను నేలకు తాకరాదు. కుండలిని ప్రబోధము కొరకు, చిరాయువును కలిగించుట కొరకు దీనిని వజ్రోలి ముద్ర అని మహర్షులు అందరూ. ఇది యోగ విద్యలలో శ్రేష్టమైనది. యోగులకు ముక్తి కారకము, సిద్ధిదాయకము కూడా. బిందు జయం కలుగును. బిందు జయము కలవారికి ఈ భూమిపై సిద్ధింపనిది ఏమున్నది? ఈ ముద్రను అభ్యసిస్తూ అనేక భోగాలను అనుభవిస్తున్నప్పటికీ సకల సిద్ధులను పొందగలరు. ఇప్పుడు చేతుల మీద లేస్తారు కదా బాడీని. ఇప్పుడు మన శలభాసనంలో మామూలుగా చేతులు ఇలా పెట్టి జస్ట్ కాళ్ళని పైకి లేపి పూర్ణ శలభాసనంలో తలను తగిలిస్తారు. అలా కాకుండా అసలు శీర్షాసనంలో మామూలుగా తల నేలకి తగులుతుంది. చేతుల సహాయంలో తల పెట్టి లేపుతాము. ఇప్పుడు ఇందులో చెప్పింది ఉత్త చేతులు ఒక్కటే నేల మీద ఆనించి బాడీ అంతటిని పైకి లేపేయమన్నాడు. అది శక్తి చాలని. మూలాధార చక్రం వద్ద ఆత్మశక్తి రూపమైన కుండలిని అను మహాశక్తి సర్పాకారముగా 3.5 చుట్టలుగా చుట్టుకొని నిద్రించుతున్నది. ఆ శక్తి నిద్రిస్తున్నంత కాలము మనిషి పశువుతో సమానముగా జ్ఞానహీనుడుగా ఉండును. ద్వారములను తెరుచుటకు తాళమును తీయునట్లు హఠయోగముతో కుండలిని ప్రబోధము ద్వారా బ్రహ్మద్వారమును అనగా సుషుమ్న నాడిని భేదించవలెను. 4 అంగుళముల వెడల్పు 9 అంగుళముల పొడవు కలిగిన పలుచని మెత్తని తెల్లని వస్త్రమును మొల నూలుగా నడుమున కట్టి శరీరానికి విభూతిని పూసుకుని సిద్ధాసనములో కూర్చొనవలెను. 2 ముక్కు రంధ్రముల ద్వారా మెల్లగా గాలిని పీల్చి అపాన వాయువుతో కలపవలెను. తరువాత అశ్విని ముద్రతో బుధస్థానాన్ని సంకోచింపజేసి గాలిని సుషుమ్నలోనికి బలంగా ప్రవేశింపజేయవలెను. ఈ విధంగా గాలిని కుంభించుట వలన కుండలిని శక్తి కోపించి శ్వాస క్రమబద్ధమై ఊర్ధ్వ మార్గాన్ని పొందును. శక్తి చాలన లేకుండా యోని ముద్ర ఫలించదు. కావున యోగి మొదట శక్తి చాలని అభ్యసించి యోని ముద్రను ఆచరించవలెను. ముందు శక్తి చాలన చేసిన తర్వాత అప్పుడు యోని ముద్ర చేయమని చెప్తున్నారు. ఈ ముద్ర అతి రహస్యముగా ఉంచదగింది. అనుదినము అభ్యసించటం వలన జరామృత్యువులను జయించి సిద్ధిని పొందును. శుద్ధి అయ్యి రోగముక్తుడగును. తాడగి ముద్ర. కడుపును వెనుకకు లాగి తటాకం వలె చేయుట తాడగి ముద్ర. ఇది పవిత్రమైనది, జరామృత్యువులను జయించినది. ఇది కూడా కొంచెం ఉద్యానం లాగానే అలాగా కదపడం అన్నమాట. తాడగి కూర్చునే పడుకుని కాదు. తటాకంలో చేయమంటే పడుకుంటే కదా వస్తారు. పడుకొని ఇగోండి పడుకుని ఉంది ఇందులో. కనిపిస్తుందా మ్యామ్? అయితే అందరి దగ్గర ఉంది కదా. యోగ చైతన్య ప్రదీపికే కదా. యోగ చైతన్య ప్రదీపికలో ఉంది. మాండుకి ముద్ర. నోటిని మూసి ఉంచి నాలుక చివరి భాగాన్ని అంగిటయందు అనగా నోటి పై భాగమును కదిలించవలను. మెల్లగా అమృతాన్ని గ్రహించవలను. ఇదియే మాండుకి ముద్ర. ఈ ముద్రను నిత్యము అభ్యసించువానికి రోగములు, ముసలితనము, వెంట్రుకలు తెల్లబడుట అన్నవి లేక నిత్యగుణముగా ఉండును. నాలుగు చివరి భాగాన్ని అంగిటి అందు. వినిపిస్తుందా? అలాగా చేయడం మాండుకి అంటే కప్పారిచినట్టు ఉంటుంది కదా. నీకు వినిపించిందా?
తప్ప సౌండ్ లా వస్తుంది. నేనే చేస్తున్నాను. నోటితో నాలుక వెనక భాగాన్ని అంగుళ దగ్గర ఎవరెవరికి వినిపించింది? వినిపించిందా? ఓకే. అలాగా ఆ నాలుక వెనక భాగంతో అంగిలికి తగిలించడం ద్వారా అలాగా చేయడం అన్నమాట. అది మాండుకి ముద్ర అంటారు. శాంభవి ముద్ర. భ్రూమధ్యం దృష్టిని నిలిపి ఆత్మను ధ్యానించవలెను. ఇది శాంభవి ముద్ర. శాంభవి ముద్ర అంటే అంతర్లక్ష్యం బహిర్దృష్టి, తెలుసు కదా. ఇది అతి రహస్యమైనది. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు సామాన్య స్త్రీలైతే, అంటే వేదాలు, ఉపనిషత్తు ఇవన్నిటిని ఒక సామాన్య స్త్రీ పోలిస్తే శాంభవి ముద్ర అనేది కుల స్త్రీ వంటి పవిత్రమైనది. ఈ శాంభవి ముద్రను తెలిసినవాడు బ్రహ్మ, విష్ణు, శివుడు అగును. పంచధారణలు. మరి మన గురు సంప్రదాయంలో ఇంపార్టెన్స్ ఇచ్చింది దానికే కదా, శాంభవి ముద్రకే. కనుక దాంతోనే ఎల్లప్పుడూ కలిసి ఉండడమే యోగము. సర్వావస్థలందు ఈ మహాయోగమును చేయొచ్చు మహర్షులు ముక్తులైరి అని చెప్పారు కదా. నీకు ముక్తి కావాలంటే అలా చెయ్యమని. అలా చేసిన వాడే గురువు అవ్వడం అనేది. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చెప్పడం జరిగింది కదా. అది ఇంకా పంచధారణలు అంటే పంచభూతాలకి సంబంధించినవి అన్నమాట. పంచధారణలను సాధించిన వాడు స్వర్గ సంచాలనం చేయగలడు, మనోవేగంతో ఆకాశ గమనం చేయగలడు. ఈ పంచధారణలు ఉన్నవాళ్ళు స్వర్గానికి కానీ ఆకాశ గమనం కూడా చేయగలరు. పార్థివి భూమి, అప్రతి నీరు, అగ్ని, వాయవి గాలి, నభో ఆకాశం అనునవి. పార్థివి ధారణ. పృథ్వీ తత్వములో హరితాల వృక్షము వలె పసుపు వర్ణము కలదియు, చతుర్మండలంలో లకారం బీజాక్షరంగా కలది, బ్రహ్మ అధిష్టాన దేవతగా కలిగి హృదయ స్థానంన చిత్త ఏకాగ్రతతో ప్రాణమును 2 గంటలు ధారణ చెయ్యవలెను. ఇది భూతత్వంను జయింపని స్థిరత్వంను ఇచ్చును. ఈ అభ్యాసి జరా మృత్యువును జయించును, యోగ సిద్ధిని పొంది భూమిపై చరించును. దీనిని అధోధారణ అని కూడా అందురు. పృథ్వీతత్వం ఏది? ఏ చక్రం దగ్గర పృథ్వీతత్వం? మూలాధారం. దాని బీజాక్షరం ఏంటి? లం. అదే చెప్పాడు ఇక్కడ. పృథ్వీతత్వంలో హరితాల వృక్షం వల్లే పసుపు వర్ణం కలది మూలాధార చక్రం. వాటికి వర్ణాలు కూడా ఇస్తున్నారు కదా. చతుర్మండలంలో లకారం బీజాక్షరంగా కలిగి బ్రహ్మ అధిష్టాన దేవతగా కలిగి హృదయ స్థానమున చిత్త ఏకాగ్రతతో ప్రాణమును 2 గంటలు ధారణ చేయవలెను. అంటే ధారణని హృదయ స్థానంలో ఉంచాలి అనేసి. ఇది భూతత్వంను జయింపని స్థిరత్వాన్ని ఇస్తుంది. ఈ అభ్యాసి జరా మృత్యువును జయించును, యోగ సిద్ధిని పొంది భూమిపై చరించును. దీనిని అధోధారణ అని కూడా అందరు. అంటే ఈ భూతత్వాన్ని జయించిన వాళ్ళకి అసలు భూమి వల్ల కలిగే ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు అనేసి. ఏంటి మల్లాది అనే ఆయన ఉన్నారు కదా, నవల రచయిత. ఆయన జయం అనే నవల చదివావా? అందులో దీనికి సంబంధించి ఒక సంఘటన ఏంటి చెప్పారు, గుర్తులేదా? అంటే అందులోని ఎవరి గురించి అయితే చెప్తున్నాడో ఆ వ్యక్తి మీదకి సడన్ గా ఒక పెద్ద బండరాయి దొర్లుకుంటూ వచ్చేస్తుంది, అతని కాళ్ళ మీద నుండి వెళ్ళిపోతుంది.
ఇంకా కాళ్ళు నుజ్జు నుజ్జు అయిపోవాలి కదా. అంత బండ వాడి కాళ్ళ మీద నుండి వెళ్ళినా కూడా అసలు ఏదో దూది వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోద్ది అనమాట. అంటే ఆ బండరాయి కూడా వాడిని ఏమీ చెయ్యలేకపోయింది అని చెప్పడానికి చెప్పాడు అందులో. అలాగా ఈ యోగం కోసం చదవాలి ఒకసారి యోగం చేసేవాడు. ఉమ్, అంటే ఒక్కొక్క పాట స్టేజ్ ఎలా ఉంటుంది, అందులోని మార్పులు ఎలా వస్తాయండి బాగా వివరించాడు. ఉమ్. ఎవరైనా చదువుతానంటే ఇక్కడ చదవచ్చు. నా దగ్గర ఒక బుక్ ఉంది, అంబసి మల్లాది ధారణ. వెంకట కృష్ణ శాస్త్రి. గురుగారు ఉన్నప్పుడు మాట్లాడాను ఆయనతో. ఆంబసి ధారణ. శంఖము చంద్రుని వలె కుంద పుష్పముల వలె తెల్లని కాంతి కలదియు శుభప్రదమైనది. వకారం బీజాక్షరంతో అమృత సహితమే సదా విష్ణువుచే అధిష్ఠింపబడు జడతత్వం నందు 2 గంటల కాలం చిత్త సహితమే ప్రాణధారణ చేయవలను. ఇదియే ఆంబసి ధారణ. అంబసి అంటే నీరు. జలతత్వం ఏ చక్రం? స్వాధిష్టానం. అది తెల్లని వర్ణం కలది అని చెప్పడానికి శంఖము చంద్రుని వలె కుంద పుష్పము వలె తెల్ల కాంతి కలది అని. అంటే స్వాధిష్టానం తెలుపు రంగు అని చెప్పడానికి శుభప్రదమైనది. దాని బీజాక్షరం ఏంటి? వం. వం. అది మొదటిది మూలగారం బ్రహ్మ. ఇది విష్ణువుచే అధిష్ఠింపబడు జలతత్వం. అక్కడ జలతత్వం అని పడింది, దిద్దేసుకోండి. జలతత్వం. జలతత్వం నందు 2 గంటల కాలం చిత్త సహితమే ప్రాణధారణ చేయవలను. ఇది ఆంబసి ధారణ. ఈ ధారణం తెలిసిన యోగి లోతైన జలముల్లో మునిగినను మృత్యు పొందడు. ఇది పవిత్రమైనది, రహస్యమైనది. ఇందాక చెప్పాను కదా, పెద్ద బండరాయి ఆడి కాళ్ళ మీద నుండి వెళ్ళిపోయినా ఆడికి అసలు ఏమి ఒక దూది బండిల్లు ఆడి కాళ్ళ మీద నుండి వెళ్ళినట్టు అనిపించేస్తే తప్ప అసలు ఏమీ అవ్వదు అని. అలాగా ఈ ధారణ చేసిన వాడికి, ఆంబసి ధారణకి, వాడు నీళ్ళల్లో మునిగిపోయినా కూడా వాడు మృత్యువాత పడడు అని చెప్పడం జరిగింది. ఓకే, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి మిగిలినవి రేపు చూద్దాం. టైం అయింది కాబట్టి 6:30.